ఆనియన్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆనియన్ బోండా మాత్రం ఆ టేస్ట్ వాహ్ సూపర్ ఉంటుంది. మంచిగా బియ్యం పిండి కరకరలాడుతూ చాలా బాగుండబోతుంది అన్నమాట. ఇంగ్రీడియంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది. స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేడి చేసేసుకుందామా? అవునండి. ఇక్కడ వరకు నా పని అయిపోయింది. ఎస్, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఇస్తారు. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఆనియన్ బోండా కాబట్టి ఆనియన్స్ వేసుకుందామండి. ఇందులోకి శనగపిండి, ఓకే, కొద్దిగా బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా వేసుకోవాలండి కారం, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. జస్ట్ తడుపుకుంటే చాలు కదా? అవునండి, అంతే. సీజన్ మారినప్పుడల్లా కూడా మన వంటలు కొన్ని మన టేస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. అవునండి. ఓకే, సో కలుపుకోవడం పూర్తి అయిపోయినట్టే కదా? అవునండి. ఆయిల్ కూడా హీట్ అయింది, వేసేసుకుందామండి. ఓకే, డన్. బజ్జీ బోండా మన ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. కానీ ఇది కాస్త తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఒక బోండా చేతో. అవునట్టుగా. మీ ఫేవరెట్ వింటర్ రెసిపీ ఏదండి? ఏది వేడిగా ఉంటే అది. వేడిగా కావాలి? వేడిగా కావాలి. మామూలుగానే మీరు వేడివేడిగా తింటారా? అవునండి. అవునా? అబ్బో, సో చాలా చురుగ్గా ఉంటారు అనమాట. అవునండి. అంతేనా? ఓకే, ఇవి కాస్త మనకి ఎర్రగా వచ్చేస్తే రెడీ అయిపోయినట్టు. అంతే అండి. శ్రావణి గారు, బోండాలు రెడీ అయిపోయినట్టే? రెడీ అయిపోయిందండి, ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది ఇచ్చేసేది. ఇప్పుడు ఏమన్నా చేస్తారా గార్నిషింగ్ కోసం? ఇదే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్లోనే కరివేపాకు వేద్దామండి, అది కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఓకే, దీంతో గార్నిష్ చేసేద్దాం. ఈ లోపల ఇవి మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ప్లేట్లో సర్దేసుకుందాం ఇవి. ఓకే, ఇవి వేసేద్దాం పై పైన. అంతే అండి.
వేడివేడిగా ఆనియన్ బోండా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆనియన్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, బియ్యపిండి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, శనగపిండి. ఆనియన్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు, నీళ్లు పోసి బోండా పిండిలాగా కలుపుకోవాలి. చిన్న బోండాల్లా తీసుకుని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేయించిన కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ బోండా రెడీ.